ఏపీలో NTRUHS వాళ్ళు పారామెడికల్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఈ కౌన్సిలింగ్కి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎలా ఫిలప్ చేయాలి, స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సో ఎక్కడ కూడా మీరు ఒకవేళ స్కిప్ చేస్తే కనుక ఏదైనా ఒక డేటా మిస్ అయిపోతారన్నమాట. ఓకేనా? ఎస్. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ పారామెడికల్ కోర్సెస్. అన్ని కోర్సెస్కి ఒకే అప్లికేషన్ అన్నమాట. కాకపోతే మనం వెబ్ ఆప్షన్స్కి సపరేట్ నోటిఫికేషన్ అయితే ఇస్తారు. అప్లికేషన్ మాత్రం అన్ని కోర్సెస్కి ఒకే అప్లికేషన్, ఒకే ఫార్మాట్ అన్నమాట. ఓకేనా? తర్వాత ఇక్కడ ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే చాలు ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది అన్నమాట. ఈ పేజ్లో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్, నేమ్, మీ పూర్తి పేరు ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా? టైప్ చేయండి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. సో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేస్తే క్యాలెండర్ వస్తుంది. దాని ద్వారా మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత కింద మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, తర్వాత ఒక పాస్వర్డ్ ఇవ్వండి అనమాట. ఓకేనా? మీ సొంత ఏదో ఒక పాస్వర్డ్ అనమాట. మొత్తం ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ క్లిక్ చేయండి. ఇమీడియట్గా మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఈ విధంగా. ఓకేనా? ఈ విధంగా మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చూసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ ఓటీపీ, రిజిస్టర్ ఎంటర్ రిజిస్ట్రేషన్ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి. దాని తర్వాత ఇమీడియట్గా మీ మొబైల్ నెంబర్కి యూజర్ ఐడి ఒక నెంబర్ పంపిస్తారు. అలాగే పాస్వర్డ్ కూడా వచ్చేస్తుంది. ఈ రెండు డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు లాగిన్ అవ్వాలన్నమాట. ఇక్కడ లాగిన్ ఫామ్ దగ్గర ఫస్ట్ పేజ్లోనే మనకు లాగిన్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ ఐడి, మీ మొబైల్ నెంబర్కి వచ్చి ఉంటుంది యూజర్ ఐడి, అది చూసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. కింద పాస్వర్డ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా? ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. పారామెడికల్ అడ్మిషన్స్ 2021-22 అని చెప్పేసి మీ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అలాగే మీ ఇంటర్మీడియట్ సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ స్టడీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీ ఫోటో అనమాట, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి ఎంటర్ చేయాలి, అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. సో ఈ పేజ్ అనేది కొంచెం మనకి అంత నీట్గా కనపడటం లేదు కాబట్టి నేను జూమ్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ వెల్కమ్, ఇక్కడ మీ పేరు చూపిస్తుంది, మీ యూజర్ ఐడి చూపిస్తుంది. పారామెడికల్ అడ్మిషన్స్ 2021-22 క్యాండిడేట్ డీటెయిల్స్ ఇక్కడ. ఓకేనా? సో క్యాండిడేట్ నేమ్ ఇక్కడ, మీ పేరు ఇక్కడ ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇచ్చింటాం కాబట్టి. డేట్ ఆఫ్ బర్త్ కూడా మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. రిమైనింగ్ వచ్చేసి జెండర్ ఇక్కడ మీరు చూజ్ చేసుకోవాలి, జెండర్. తర్వాత మీ ఫాదర్ నేమ్ ఇక్కడ ఇవ్వండి, టైప్ చేయండి. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అంటే మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఈ బాక్స్లో. తర్వాత కింద వచ్చేసి ఇక్కడ మంత్ ఆర్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎస్ఎస్సి, ఈ బాక్స్ ద్వారా మీరు 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయినారు, ఏ మంత్లో పాస్ అయినారు ఇక్కడ చూజ్ చేసుకోవాలి. స్క్రోలింగ్ వస్తుంది, జనవరినా, ఫిబ్రవరినా, మార్చినా ఏదో ఒకటి చూజ్ చేసుకోండి. ఏదో ఒకటి కాదు, మరి ఏ మంత్లో పాస్ అయింటే ఆ మంత్ ఇక్కడ చూజ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇయర్ అనమాట, 10th క్లాస్ ఏ సంవత్సరంలో పాస్ అయినారు ఇక్కడ మనకి స్కోరింగ్ వస్తుంది అనమాట. 1982, 1990, 2000 ఈ విధంగా మీకు స్క్రోలింగ్ వస్తుంది. ఆ ఇయర్ చూజ్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మంత్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇంటర్ అనమాట. ఇంటర్కి సంబంధించి ఏ మంత్లో మీరు ఎగ్జామ్ పాస్ అయినారు ఇక్కడ చూజ్ చేసుకోవాలి, ఇయర్ ఇక్కడ. తర్వాత క్యాస్ట్ కేటగిరీ, ఇక్కడ మీ క్యాస్ట్ అనేది చూజ్ చేసుకోండి, ఎస్సీనా, బీసీనా, ఓసీనా అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ లోకల్ ఏరియా అనమాట, మీ లోకల్ ఏరియా ఇక్కడ చూజ్ చేసుకోండి. ఇవన్నీ మనకు స్క్రోలింగ్ వస్తుంది. ఓకేనా? క్లిక్ చేస్తే మనకు స్క్రోలింగ్ వస్తుంది. మీరు లోకల్ ఏరియా చూజ్ చేసుకోవచ్చు, మీ ఏరియా అనమాట. తర్వాత క్యాస్ట్ సబ్ కేటగిరీ ఇక్కడ చూజ్ చేసుకోండి. మీ క్యాస్ట్కి ఏమైనా సబ్ కేటగిరీ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ ఇంటర్ బోర్డ్, ఇక్కడ మీరు ఇంటర్ బోర్డ్ చూజ్ చేసుకోండి. అంటే మీరు ఏపీ ఇంటర్ బోర్డా లేకపోతే టీఎస్ ఇంటర్ బోర్డా లేకపోతే ఐసిఎస్ఈనా లేకపోతే సిబిఎస్ఈనా, ఈ విధంగా మీరు ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి ఇంటర్ బోర్డ్ దగ్గర.
సో ఇంటర్ బోర్డ్ దగ్గర మీరు మినిమం 4 సబ్జెక్ట్స్ అయితే ఎంటర్ చేయాలి. మినిమం 4 సబ్జెక్ట్స్ ఇవ్వాలన్నమాట. ఓకేనా. బైపీసీ కాబట్టి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంకొకటి ఇంగ్లీష్. ఈ 4 సబ్జెక్ట్స్ అనేది మీరు కంపల్సరీగా ఎంటర్ చేయాలి. ఆ సబ్జెక్ట్ నేమ్స్ అన్నమాట. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. ఇంటర్ పాస్ టైప్ ఇక్కడ చూస్ చేసుకోండి. ఇంటర్ ఏ విధంగా పాస్ అయ్యారని చెప్పి, పాస్ రెగ్యులర్ లేకపోతే సప్లిమెంటరీ ఏ విధంగా. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎవరు ఇష్యూ చేశారు ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఎంఆర్ఓనా లేకపోతే ఇంకెవరన్నా అనేది. ఓకేనా. తర్వాత మైనారిటీ, మీకు ఏమైనా మైనారిటీ ఉంటే ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్ మనకు వచ్చేస్తుంది. పీడబ్ల్యూడి, ఓకేనా. సో పీడబ్ల్యూడి అంటే డిసబిలిటీ అనమాట. ఏమైనా ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. తర్వాత మీ ప్లేస్ అనమాట. మీ ప్లేస్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీ అడ్రస్ ఇక్కడ, అడ్రస్, తర్వాత డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. పేరెంటల్ ఇన్కమ్ ఇక్కడ చూస్ చేసుకోవాలి. స్క్రోలింగ్లో లెస్ దాన్ 2,50,000 గ్రేటర్ దాన్ 2,50,000 ఏదో మనకి ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది. దాని ప్రకారంగా మీరు చూస్ చేసుకోండి. మొబైల్ నెంబర్ ఆల్టర్నేటివ్, ఇంకొక మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఇవ్వండి. తర్వాత ఇక్కడ ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్. సో ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. దానికి ముందే పేరెంటల్ ఇన్కమ్ ఇక్కడ మీరు చూస్ చేసుకోవాలి. ఓకేనా. తర్వాత ఇక్కడ వచ్చేసి టోటల్ సెక్యూర్డ్ మార్క్స్ ఇన్ ఇంటర్. సో ఇంటర్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఈక్వలెంట్ ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ మీరు ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత ఇక్కడ ఈ బాక్స్లో వచ్చేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇంటర్లో అని చెప్పేసి ఇక్కడ ఇవ్వాలి. కింద వచ్చేసి మ్యాక్సిమం మార్క్స్ ఎంత, ఇంటర్మీడియట్లో మ్యాక్సిమం మార్క్స్ ఎంత, అది ఇక్కడ ఇవ్వాలన్నమాట. పైన బాక్స్లో మీకు వచ్చిన మార్క్స్, కింద బాక్స్లో మ్యాక్సిమం మార్క్స్. తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఆర్ యూ క్లైమింగ్ లోకల్ స్టేటస్ అంటే ఇఫ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ టీఎస్ టు ఏపీ. తెలంగాణ నుంచి ఎవరైనా ఏపీకి వచ్చింటే కనుక అలాంటప్పుడు మీరు లోకల్ స్టేటస్ అది క్లెయిమ్ చేసుకుంటే ఇక్కడ మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ డిస్టిక్, మీరు తెలంగాణలో ఏ డిస్టిక్ నుంచి వచ్చారు అని చెప్పేసి ఇక్కడ చూస్ చేసుకోవాలి. డిస్టిక్ మైగ్రేటెడ్ అంటే తెలంగాణ కాదు, ఇక్కడ ఆంధ్రాలో ఎక్కడ మీరు మైగ్రేట్ అయ్యారని చెప్పేసి ఆ డిస్టిక్ చూస్ చేసుకోవాలి. ఓకేనా. తర్వాత ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఎక్స్క్లూడింగ్ లాంగ్వేజెస్. సో ఇక్కడ సబ్జెక్ట్ నేము, ఇంటర్ సెక్యూర్డ్ మార్క్స్, ఇంటర్ టోటల్ మార్క్స్, పర్సంటేజ్ ఇవన్నీ చూపిస్తుంది. ఓకేనా. తర్వాత స్టడీ డీటెయిల్స్ అనమాట. క్లాస్ 12 అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, 10th క్లాస్, ఇవన్నీ 6th క్లాస్ నుంచి. ఇయర్ ఆఫ్ స్టడీ, ఇక్కడ ఇయర్ ఆఫ్ స్టడీ ఎంటర్ చేయాలి. ఇక్కడ స్కూల్ పేరు, కాలేజ్ పేరు ఎంటర్ చేయాలి. ప్లేస్, డిస్ట్రిక్ట్, స్టేట్. ఇక్కడ వచ్చేసి ఫోటో, మీ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఓకేనా. ఇది ఓకే కదా. ఆర్ యూ క్లైమింగ్ లోకల్ స్టేటస్ యాజ్ పర్, తెలంగాణ నుంచి ఏపీకి వచ్చింటే కనుక, ఏపీలో మీరు ఏమైనా సెటిల్ అయింటే కనుక అప్పుడు లోకల్ స్టేటస్ అనేది మీరు క్లెయిమ్ చేయొచ్చు. డిస్ట్రిక్ట్ మైగ్రేటెడ్ అంటే మనము ఏపీలో ఏ డిస్ట్రిక్ట్ వచ్చామని చెప్పేసి మ్యాక్సిమం అదే అనుకుంటాను. ఓకేనా. జస్ట్ స్క్రోల్ చేయండి, మీకు డిస్ట్రిక్ట్ చూపిస్తుంది. అది తెలంగాణ లేకపోతే ఆంధ్ర అని తెలిసిపోతుంది అనమాట, ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేసింది. ఓకేనా. సో దీనికి ముందు నేను చెప్పాను కదా ఇంటర్మీడియట్ బోర్డు సంబంధించి. చూడండి ఇక్కడ నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ టు బి ఎంటర్డ్ అగైనెస్ట్ కోర్స్ అండ్ ఇంటర్మీడియట్ బోర్డ్. సో తెలంగాణ ఏపీ బోర్డ్ ఇంటర్మీడియట్ అయితే కనుక మినిమం మీరు 4 సబ్జెక్ట్స్ అనేది కంపల్సరీగా ఎంటర్ చేయాలి. 4 సబ్జెక్ట్స్ నేమ్స్ అనేది. అదర్ స్టేట్ బోర్డ్స్ అయితే కనుక 4 సబ్జెక్ట్స్. సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ అయితే కనుక ఎన్ఐఓఎస్, ఏఐఎస్ఎస్సిఈ ఇవన్నీ అయితే కనుక ఏపీఓస్, టాస్ ఇవన్నీ 3 సబ్జెక్ట్స్ ఎంటర్ చేయాలి. ఇంటర్ వొకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్స్ అయితే కనుక 2 సబ్జెక్ట్స్ మ్యాండటరీ. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ బీపీటీ కోర్స్ A to D, ఫర్ ఎంఎల్టీ కోర్స్ A to D, బేసిక్ నర్సింగ్ 4-year డిగ్రీ కోర్స్ A to D, ఈ విధంగా ఇచ్చాను. ఒకసారి చెక్ చేసుకున్నది తర్వాత. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని మీ పర్సనల్ డీటెయిల్స్, తర్వాత మీ అడ్రస్, తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత
సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఫీజు కట్టడానికి ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట, పేమెంట్ గేట్వే అనేది. ఇక్కడ మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, లేకపోతే డెబిట్ కార్డ్, ఏటీఎం పిన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏదో ఒకటి యూజ్ చేసుకొని మీరు అమౌంట్ అయితే పే చేయొచ్చు. డెబిట్ కార్డ్ అయితే కనుక డెబిట్ కార్డ్ నంబర్, తర్వాత డెబిట్ కార్డ్ ఎక్స్పైరీ మంత్, ఇయర్ అవన్నీ ఎంటర్ చేసుకొని పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ చేసుకోవాలి. పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే కనుక మీకు ఈ విధంగా మెసేజ్ వస్తుంది అనమాట. డియర్ అని చెప్పేసి ఇక్కడ రిసీవ్డ్ పేమెంట్ ఆఫ్, ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది టువర్డ్స్ ఎన్టీఆర్ అడ్మిషన్స్ అని చెప్పేసి. పేమెంట్ సక్సెస్ అయితే కనుక ఈ విధంగా మీకు స్క్రీన్ పైన కూడా చూపించేస్తుంది అనమాట, రిసిప్ట్ పేమెంట్ స్టేటస్ పేజ్ అని చెప్పేసి, సక్సెస్ అని చెప్పేసి. దీని తర్వాత కంటిన్యూ క్లిక్ చేస్తే మీ సర్టిఫికేట్స్ అప్లోడింగ్ పేజ్కి వెళ్తుంది అనమాట. లేకపోతే మీరు లాగౌట్ అయిపోవచ్చు, మళ్ళీ లాగిన్ అయ్యి మీ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయొచ్చు. అది మీ ఇష్టం అనమాట. ఇక్కడతో ఫీజు కట్టిన తర్వాత లాగౌట్ అయిపోవచ్చు, లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అయిన తర్వాత మీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయొచ్చు. లేదంటే ఇప్పుడే డైరెక్ట్గా కంటిన్యూ క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. పారామెడికల్ అడ్మిషన్స్ 2021 ప్లీజ్ అప్లోడ్ బిలో మెన్షన్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి. ఆల్ స్టార్ మార్క్డ్ ఫీల్డ్స్ ఆర్ మ్యాండరీ, అంటే ఎక్కడైతే స్టార్ మార్క్ ఉంటుందో అది కంపల్సరీగా మీరు అప్లోడ్ చేయాలి, లేకపోతే అప్లికేషన్ అనేది కంప్లీట్ అవ్వదు అనమాట, తీసుకోదు. ఫస్ట్ వచ్చేసి ఎస్ఎస్సి మార్క్స్ మెమో, 10th క్లాస్ మార్క్స్ మెమో ఇక్కడ అప్లోడ్ చేయాలి. జస్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీ సిస్టంలో ఎక్కడైతే ఆ సర్టిఫికేట్ ఉంటుందో అక్కడి నుంచి మీరు దాన్ని ఓపెన్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఇంటర్ మార్క్స్ మెమో అనమాట. కింద వచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్ 6th నుంచి 10th వరకు. ఇక్కడ ఈ కాలంలో వచ్చేసి ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్స్. తర్వాత ఇక్కడ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ టీసీ అప్లోడ్ చేయాలి. ఇక్కడ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. తర్వాత ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఆధార్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. మైనారిటీ సర్టిఫికేట్ ఇక్కడ, పీడబ్ల్యూడీ ఇక్కడ, మైగ్రేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ టీఎస్ టు ఏపీ ఇక్కడ, ఆధార్ సర్టిఫికేట్ ఇక్కడ, ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే కనుక. సో ఇక్కడ మనము ఏంటంటే అందరూ అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలని రూల్ ఏమి ఉండదన్నమాట. సో కొంతమందికి ఇక్కడ చూడండి, కొంతమందికి పీడబ్ల్యూడీ ఉండదన్నమాట. ఓకేనా, పీడబ్ల్యూడీ అంటే డిసబిలిటీ ఉండదు. సో అలాంటి వాళ్ళకి డిసబిలిటీ ఎవరికైతే లేదో అలాంటి వాళ్ళు ఈ సర్టిఫికేట్ అప్లోడ్ చేయని అవసరం లేదు, అంతే కదా. పీడబ్ల్యూడీ అంటే కొంతమంది స్టూడెంట్స్కి డిసబిలిటీ ఉంటుంది కదా, అలాంటి స్టూడెంట్స్ అనమాట. అలాంటి వాళ్ళకి ఆ రిజర్వేషన్ కావాలంటే కనుక కంపల్సరీగా ఇక్కడ ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. రిమైనింగ్ వాళ్ళు అవసరం లేదు. ఓకే, సో ఆ విధంగా ప్రతి ఒక్కరూ అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసే అవసరం లేదు. కాకపోతే ఎక్కడైతే స్టార్ మార్క్ ఉంటుందో అది ప్రతి ఒక్కరు కూడా అప్లోడ్ చేయాలి. స్టార్ మార్క్ ఉండేది మాత్రం ప్రతి ఒక్కరు అప్లోడ్ చేయాలి. ఓకే, ఎస్. అది చూడండి, ఇక్కడ కూడా చూడండి, మైగ్రేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ టీఎస్ టు ఏపీ, అంటే తెలంగాణ నుంచి ఏపీకి ఎవరైనా సెటిల్ అయింటే కనుక అలాంటి స్టూడెంట్స్ వాళ్ళ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు ఆంధ్రాలో ఉంటే కనుక మీకు అవసరం లేదు అది, ఆ విధంగా. సో ఏది కావాలో, ఏ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉందో అవన్నీ మీరు అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ క్లిక్ చేయండి, మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది మీ అప్లికేషన్ ఫామ్. దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ప్రింట్ ఇక్కడ కింద లాస్ట్ ఆప్షన్ ఉంటే ప్రింట్ అనేది ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. జస్ట్ జూమ్ చేద్దాం లేని. ఓకే, సో మీ స్టడీ డీటెయిల్స్ అనమాట ఇవి. తర్వాత ఇక్కడ మీ సబ్జెక్ట్స్ చూపిస్తుంది. సబ్జెక్ట్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత, ఈ విధంగా. ఓకేనా, ఎస్, అంతే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ.